హైదరాబాద్ మెహదీపట్నంలోని పోచమ్మ బస్తీలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్త మరదళ్లపై దాడి చేశాడో భర్త. ఈ దాడిలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, పోచమ్మ బస్తీలో అసలు ఏం జరిగింది? మెహదీపట్నం పోచమ్మ బస్సులో ఉన్నాం. ఏదైతే దిల్సుఖ్నగర్లో ఇద్దరు అక్కా చెల్లెల పైన ప్రేమోన్మాది జరిగిన దాటి ఘటన మరొక ముందే పోచమ్మ బస్తీలో మరో ప్రేమోన్మాది దాడికి దిగడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఏదైతే ఈ విజువల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థిని ఉందో గత 3 నెలల క్రితం మే 1వ తారీఖు రోజు ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక శివసాయి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించడంతో వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న మరుసటి రోజు నుంచి కూడా కట్నం కోసం నానా రకాలుగా ఇబ్బందులు గురి చేయడంతో బాలిక ఇక్కడికి చేరుకుంది. అయితే నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో తనను కాపురంకి బలవంతంగా తీసుకెళ్లడానికి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అదే సమయంలో తనతో పాటు తెచ్చుకున్నటువంటి రోకల్ బండితో ఇంట్లో ఉన్నటువంటి ఈ మనిష అనే యువతితో పాటు వాళ్ళ అమ్మమ్మ, అదేవిధంగా వాళ్ళ తల్లిని, ఈ ముగ్గురు పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో కూడా స్థానికులు అతన్ని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినప్పటికీ కూడా పోలీసులు అతనిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడికి సంబంధించి మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఈ మనిషిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీరు ఎన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు? రాత్రి ఏం జరిగింది? మే 1కి మ్యారేజ్ అయిందండి. తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో 1 వీకే ఉన్నా. తర్వాత అతను మా మమ్మీ వచ్చి కలుస్తుంటే చేస్తుంటే కొట్టిండు బాగా. వాళ్ళ ఇంట్లో కొట్టి చేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయిండు. ఊరికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా కొడితే నేను ఆడ నుంచి వచ్చేసినాక మళ్ళీ ఒకసారి ఒప్పించి చేసి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో అక్కడిక్కడ తీసుకెళ్ళి పెడితే నాకు నచ్చాక నేను ఇంటికి వచ్చేసా. ఆ రోజు నుంచి నేను మా ఇంట్లోనే ఉన్నా. అయితే నేను ఇక వెళ్ళానని చెప్పేసి ఆ రోజు మా ఇంటి తలుపు కాల్ చేసినారు. 29 జూన్కి కాల్ చేస్తే మేము పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే పిఎస్లో ఆయన దొరకలేడు, పారిపోయిండు. ఒక 2-3 డేస్ కనిపించలేడు ఎక్కడ. తర్వాత మళ్ళీ మా బస్సు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు చేసుకున్నాం, ఇప్పుడు సంసారం చేయి, మేము మా తరపు నుంచి మేము ఒక ఛాన్స్ ఇస్తాం, ఆయన పనికి వెళ్తే నువ్వు వెళ్ళు అని చెప్పేసి బోనాలు అయినాక ఆగస్టు 16కి వాళ్ళ ఇంటికి పంపిస్తా అని చెప్పినారు బస్సు వాళ్ళు. సరే అని ఒప్పుకున్నా. ఇక మళ్ళీ రోజు డైలీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడతలేవు, నువ్వు వస్తేనే నేను పనికి పోతా అంటే అట్లా కుదరదు, నువ్వు పనికి పోతేనే నేను వస్తా అని చెప్పేసి మాట్లాడిన. తర్వాత 2-3 డేస్ నుంచి కంటిన్యూ ఇలాగే గొడవ చేస్తుండు. కానీ నిన్న మాత్రం 8 o'clockకి వచ్చిండు. గుడికి వెళ్ళిండంట, బల్గంపేటకి వెళ్ళేసి 8 o'clockకి డైరెక్ట్ ఇంటి లోపలికి వచ్చిండు. నేను మమ్మీ అమ్మమ్మ ఇక్కడే కూర్చున్నాం. అయితే మా మమ్మీ అన్నది, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు రావద్దన్నారు కదా, పని చేసే వరకు నువ్వు రావద్దు, బయటికి వెళ్ళేవు అని చెప్పేసి మా మమ్మీ ఆయనకి బయట పంపిస్తే నేను అన్నా, మమ్మీ అట్లా మాట్లాడక, నేను మాట్లాడతా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళి అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు, పనికి వెళ్ళొచ్చు కదా అని చెప్తే మాట్లాడుకుంటేనే నా తల తీసుకొని అక్కడ బాల్కనీ ఉంది కదా దానిపైన కొట్టేసిండు. కొడితే నేను కింద పడిపోయినా 10 minutes. మా మమ్మీ ఉరికిపోయిండు. మా మమ్మీ కిందికి వెళ్ళి దోలాడుతుంది ఆయనకి. మా మమ్మీ కింద దోలాడేసరికి పైకి వచ్చేసిండు. మా అమ్మమ్మనేమో తలుపు పెట్టేసింది. పైకి వచ్చేసి బాగా తలుపు కొడితే తీసినాం మేము. అప్పటికి మా మమ్మీ కూడా పైకి వచ్చేసింది. తీస్తే మళ్ళీ ఏం చేసిండు, మమ్మీకి అమ్మమ్మకి నాకు పంచులు కొట్టిండు బాగా. పైనుంచేమో గనెట్ ఎత్తేసిండు మమ్మీ పైన. తర్వాత మేము పిఎస్లో కంప్లైంట్ ఇస్తే పిఎస్ వాళ్ళు వచ్చి అతనికి తీసుకెళ్ళి మాకు కూడా తీసుకెళ్ళి మాకు ఉస్మానియా హాస్పిటల్కి పంపించారు.